వెరీ గుడ్ మార్నింగ్ సార్. అందరూ ప్రతిపక్షాలకి బల ప్రదర్శన లాగా అనిపిస్తుంది, జన సమీకరణ లాగా అనిపిస్తుంది. ఎవరైతే ఓదార్పు కోరుకున్న కుటుంబాలకి ఇంత పెద్ద కుటుంబం నాకు అండగా ఉంది, ఇంతమంది కార్యకర్తలు మా నాయకుడికి తోడుగా, మా నాయకుడితో పాటుగా మా కుటుంబానికి అండగా వచ్చారు అని చెప్పేసి దెబ్బతిన్న కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. సో ఎవరైతే ఈ ఉన్మాదపు చర్యలు చేస్తున్నారో వాళ్ళకి భయం వస్తా ఉంది. ఎవరైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద మా అధికారం పోయిన నాటి నుంచి వాళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి దాడులు చేస్తున్నారో వాళ్ళకి భయంగా ఉంది. వాళ్ళకి ఇది బల ప్రదర్శనలాగా అనిపిస్తుంది, వాళ్ళకి ఉన్మాద ప్రదర్శనలా అనిపిస్తుంది. సార్ నిజంగా నేను ఈ ఇంట్రో చూసినప్పటి నుంచి నాకు నవ్వాలనిపించింది సార్. ఏంది జగన్ గారు బలి యాత్రలా నిన్న సాయంత్రం ఏబిఎన్ లో మొదలైంది సార్. అది సేమ్ ఇదే మూడా సాపరంట. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మొదలైంది. మళ్ళీ ఈ రోజు సాయంత్రం వరకు నిన్న జగన్ గారు చెప్పినట్టుగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ప్రపంచం మొత్తం తిప్పుతా ఉంటారు సార్. చంద్రబాబు నాయుడు గారి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు షూటింగ్ల పేరుతో పుష్కరాల్లో 29 మందిని చంపితే అది బలి కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇరుకు సందుల్లో కందుకూరులో సభ పెట్టి 8 మందిని చంపితే అది బలి కాదు. అదే విధంగా అదే చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో చీరలు పంచుతామని చెప్పి 4గురిని చంపితే అది బలి కాదు. అది బలి కాదు సార్. ఆయన చంపాడు, ఆయన బలిచ్చాడు, సో మేము కూడా బలిస్తాం అంటారు. ఓకే, మేము బలిచ్చామని మేము చెబుతున్నామా? మరి అది బలి కాదన్నప్పుడు మరి మీరు చేసేది కరెక్ట్ కాదు కదా. మరి ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తున్నాం అన్నట్టు మీరు చెప్పేది. సభ పెట్టి తొక్కిసలాట్లో చచ్చిపోయారు అక్కడ. ఇక్కడ జగన్ గారు 11:30కి ఎక్కడున్నారండి? జగన్ గారు 11:30కి ఎక్కడున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులే వివరణ ఇచ్చిన వీళ్ళకేం నొప్పి అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు. పక్కనే వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళ బావమరుడు ఉన్నాడు, చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు, మా పార్టీ గ్రామ అధ్యక్షుడు. ఆయనకు ఆల్రెడీ గుండెపోటు ఉంది, గుండె జబ్బు ఉంది. 11:30 నుంచి 12 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇబ్రహీంపట్నమే రాల. ఆ టైంలో అతనికి గుండెపోటు వచ్చింది. గుండెపోటు 11:30 నుంచి 12 మధ్యలో భోజనానికి వెళ్తుంటే గుండెపోటు వచ్చింది. వాళ్ళు వివరణ ఇచ్చారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా. యువకుడు ఎవరో 17 సంవత్సరాలు యువకుడు అంట. 17 సంవత్సరాలు యువకుడు ఎక్కడో రోడ్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయారంట. ఇది మన కాన్వాయ్ లో కూడా కాదు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా. వీళ్ళు పుష్కరాల పేరుతో షూటింగ్ల కోసం చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఇలా, అది కూడా సంతోషం. కందుకూరులో చంపేస్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఇలా, గుంటూరులో